వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే డిక్షనరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి మనకు అందరం తెలిసిందే ఇంగ్లీష్ డిక్షనరీ అయితే, కానీ ఇక్కడ మన పైథాన్లో డిక్షనరీ అనేది ఒక డాటా టైప్. ఓకేనా? సో మనకు ఆ డిక్షనరీ ఇక్కడ మనకి ఇక్కడ డిక్షనరీకి వచ్చేసరికి ఏంటి, పైథాన్లో ఒక డాటా టైప్ అండి. సో ఇప్పుడు దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. ఏంటి, కర్లీ బ్రేసెస్ పెట్టేసి మనం ఒక డిక్షనరీని డిఫైన్ చేస్తాం. ఈ విధంగా రాస్తామండి. చూడండి, ఈ విధంగా ఇలా వేరియబుల్ ఈక్వల్ టు సంథింగ్ ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి దాంట్లో రాస్తాం. ఓకేనా? సో ఇది మనకు ఒక డిక్షనరీ అవుతుంది. ఓకే, ఏ విధంగా అయితే లిస్ట్ టపుల్కి మనం చూసాము, లిస్ట్ ఏ విధంగా టపుల్కి ఏ విధంగా ఒక్కొక్క దానికి అదే విధంగా డిక్షనరీ. తర్వాత కీ వాల్యూ డాటా, ఇక్కడ మనకు ఇండెక్సింగ్ అనేది ఉండదు. ఎలా ఉంటుందంటే ఇది కీ, దీన్ని కీ అంటారు, కోలన్ వాల్యూ, కీ కోలన్ వాల్యూ, ఇదంతా ఒకటి. ఇప్పుడు అంటే ఒక కీ ఒక వాల్యూ, ఒక కీ ఒక వాల్యూ, కామా ఒక కీ ఒక వాల్యూ. సో వన్ కీ వాల్యూ తర్వాత కామా వన్ కీ కాలన్ వాల్యూ, ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది కీ వాల్యూ, అందుకే కే వాల్యూ రాశాను. సో కే కాలన్ బి. సో కీ ఫస్ట్ కీ వాల్యూ రాసిన తర్వాత కోలన్ రాసి వాల్యూ రాస్తాం. సో ఈ విధంగా మన మొత్తం డిక్షనరీ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇండెక్సింగ్ అనేది ఉండదు. తర్వాత కీ షుడ్ బి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, చేంజబుల్ కాదు. ఓకేనా? మ్యూటబుల్ అంటే చేంజబుల్. సో ఇది నో చేంజ్, అసలు చేంజ్ కాదు. సో కీ వాల్యూ అలానే ఉంటుందండి, యూనిక్గా ఉంటుంది, అసలు చేంజ్ కాదు. ఓకేనా? సో చేంజ్ కాదు, కీ వాల్యూ అనేది మనం లైక్ కీని చేంజ్ చేయలేము. సో కావాలనుకుంటే మళ్ళీ మనం వేరే డిస్కస్ చేద్దాం. కానీ సో వాల్యూ గురించి ఫస్ట్ కీ గురించి చూడండి. కీ అయితే మనకు ఏమంటున్నాడు, ఇమ్యూటబుల్, చేంజ్ కాదు. తర్వాత వాల్యూ షుడ్ బి మ్యూటబుల్, డిఫరెంట్ టైప్స్. సో వాల్యూ ఏమంటున్నాను ఇప్పుడు చెప్పండి, కీ అనేది ఏంటి, ఇమ్యూటబుల్ అని చెప్తున్నాను. మరి వాల్యూ ఏంటి, మ్యూటబుల్. మ్యూటబుల్ అంటే చేంజబుల్. సో ఇమ్యూటబుల్ అంటే నాట్ చేంజబుల్. ఇక్కడ చేంజ్ అవుతుంది, ఏది, వాల్యూ చేంజ్ అవుతుంది, వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో కీ వాల్యూ ఈ రెండింటిని కలిపి ఐటమ్ అంటారండి. సో ఇది పి అని ఇక్కడ. ఓకే, సో ఈ కీ ఇది వాల్యూ ఈ రెండింటిని కలిపి ఐటమ్ అంటారు. ఈ చూడండి ఇక్కడ కీ వాల్యూ ఈ రెండింటిని కలిపి ఐటమ్ అని రాశాను, ఐటమ్ అంటారు. కీ వాల్యూ రెండింటిని కలిపి ఐటమ్ అంటారు. ఓకేనా? సో ఇది కీ కాలన్ వాల్యూ ఈ రెండింటిని కలిపితే ఒక ఐటమ్ అంటారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, కీ అనేది ఇమ్యూటబుల్, ఇది చేంజ్ కాదు. కానీ వాల్యూ అనేది డిఫరెంట్ టైప్, ఏ టైప్ అయినా ఇచ్చుకోవచ్చు. బులియన్ టైప్ ఇస్తారా, ఇంటూ టైప్ ఇస్తారా, ఫ్లోట్ టైప్ ఇస్తారా, ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? సో వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, కానీ కీ అనేది చేంజ్ అవ్వదు, ఇమ్యూటబుల్. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు క్వశ్చన్స్, ఏది మ్యూటబుల్ ఏది ఇమ్యూటబుల్ ఇలాంటివి అడుగుతారు, కాబట్టి బీ కేర్ఫుల్గా వినండి. తర్వాత కీ విల్ యాక్ట్ యాజ్ ఎ ఇండెక్స్. సో ఇక్కడ మన కీనే ఇండెక్స్ అన్నట్టు. ఇప్పుడు మీరు యాక్సెస్ చేయాలి, ఇప్పుడు దీని వాల్యూని యాక్సెస్ చేయాలని అనుకున్నప్పుడు జస్ట్ ఈ కీ వాల్యూ ఇవ్వాలి, పి అని 5 అని ఆ విధంగా ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఇండెక్స్ అయితే మనకి ఎలా ఉంటుంది, 0 1 2 3 అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఇండెక్స్ లేదు, ఇక్కడ మన కీ వాల్యూ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకే కీ విల్ యాక్ట్ యాజ్ ఎ ఇండెక్స్ అని అంటాము. తర్వాత వచ్చేసరికి నో స్లైసింగ్. సో ఇక్కడ మనకి ఇండెక్సింగే లేదు, ఇండెక్సింగ్ లేదు కాబట్టి స్లైసింగ్ కూడా లేదు. నో స్లైసింగ్ ఇన్ డిక్షనరీ. తర్వాత కీస్ ఆర్ యూనిక్. కీస్ అనేది యూనిక్ గా ఉండాలి. ఏంటి, ఇప్పుడు పి అని రాశారు, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇంకో కీ దగ్గర కీ పెట్టకూడదు. అదేవిధంగా ఇప్పుడు 5 అని ఉంది, సపోజ్ నేను 5 రాస్తానంటే కుదరదు. కీస్ అనేటివి యూనిక్, కానీ వాల్యూస్ అనేటివి డూప్లికేట్స్ అవ్వచ్చు. వాల్యూస్ని మీరు లైక్ రిపీట్ చేసుకోవచ్చు, కానీ కీస్ అనేది యూనిక్. ఏ విధంగా మనకు కీస్ అనేది యూనిక్గా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే యూనిక్గా ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకు డబుల్ ఉన్నాయనుకోండి, ఎలా యాక్సెస్ చేసుకుంటాం, 2 వస్తాయి. సో అందుకే కీస్ అనేది యూనిక్గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మన రూల్ నెంబర్ ఇలా ఏదైనా కావచ్చు, మనకు రూల్ నెంబర్స్ కావచ్చు, ఏ విధంగా యూనిక్గా ఉంటాయి. 1 2 3 4 ఏవో ఇద్దరికి సేమ్ రూల్ నెంబర్ ఉంటుంది కదా ఒక క్లాస్లో అయితే. సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఏంటి, కీ అనేటివి కూడా యూనిక్గా ఉంటాయి. వాల్యూ అనేటివి మనకు ఓకేనా? సో చేంజ్ అవుతూ వాల్యూ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు, కానీ మనం ఏంటి మ్యూటబుల్ అది. కానీ ఇక్కడ ఏంటి, కీస్ అనేటివి మనకేంటి యూనిక్. సో కావాలనుకుంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాను, సపోజ్ ఇక్కడ మెగా స్టార్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో చిరంజీవి. ఓకే, ఇది కీ, ఇదేంటి వాల్యూ. ఓకేనా? సో కీ వాల్యూ కామా ఇది కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పి ఇట్లా 8 ఏదో ఇచ్చారు. సో ఇది ఒక ఏంటి డిక్షనరీ.
సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. మనకు మెగాస్టార్ అంటే ఎవరు? చిరంజీవి గారు. ఓకేనా? సో మన మెగాస్టార్ అంటే ఎవరు? చిరంజీవి గారే. సో ఇది ఒక్కరికే ఉంటుందా లేదా? ఓకేనా? జస్ట్ ఎగ్జాంపుల్ కోసం అర్థం చేసుకోండి. సో ఆయనకే ఉంటుందా లేదా? మెగాస్టార్ అంటే ఎవరు? చిరంజీవి గారే. సో మనకి ఇక్కడ యూనిక్. ఓకేనా? సో ఇది చేంజ్ అవుతుంది. ఓకే, మీరు అనొచ్చు అంటే ఇప్పుడు చిరంజీవి గారి పేరు తీసేసి వేరే పేరు పెట్టచ్చు కదా అనొచ్చు. కానీ అక్కడ ఏంటి, ఇక్కడ చేంజబులే. నేను అనట్లేదు, వాల్యూ అనేది చేంజబులే, డూప్లికేట్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ మెగాస్టార్ అనేది ఏంటి, ఇక్కడ ఏంటి యూనిక్, ఆయనకే ఉంటుంది. సో అదేవిధంగా మన కీ వాల్యూ ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకో దగ్గర మెగాస్టార్ని వాడలేరు, ఇంకో దగ్గర వెళ్ళి మెగాస్టార్ని వాడలేరు. ఓకేనా? సో ఆ విధంగా కీ వాల్యూ అనేది యూనిక్గా ఉంటుంది. కీ వాల్యూ అనేది యూనిక్గా ఉంటుంది. వాల్యూస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. వాల్యూస్ అనేవి మనం చేంజ్ అనేవి లైక్ వాల్యూస్ అనేవి మ్యూటబుల్ అని చెప్తున్నాం. వాల్యూ షుడ్ బి మ్యూటబుల్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం లైక్ యాడ్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. కానీ కీస్ అనేవి యూనిక్గా ఉంటాయి. అదేవిధంగా డూప్లికేట్స్ కూడా ఉండదు. అదేవిధంగా మనం కీస్ని అసలు ఇమ్యూటబుల్ చేంజ్ చేసుకోలేము, అందుకే ఇమ్యూటబుల్. సో ఇప్పుడు చూడండి, డిక్షనరీ మెథడ్స్ వచ్చేసరికి గెట్. గెట్ అంటే ఏంటి, మనం కీ వాల్యూ ఇచ్చి మనం దీన్ని తీసుకొస్తాం. ఓకేనా? సో కీ వాల్యూ ఇచ్చి మనం తీసుకొస్తాం వాల్యూస్ని. తర్వాత అప్డేట్ అంటే ఏంటి, మనం అప్డేట్ మీన్స్ మనం యాడ్ లైక్ ఏంటి, ఒక కీ వాల్యూ అండ్ ఒక ఐటమ్ యాడ్ చేసుకోవచ్చు. ఐటమ్ మీన్స్ కీ వాల్యూ. తర్వాత వాల్యూస్ అంటే మన వాల్యూస్ ఇస్తే ఓన్లీ వాల్యూస్ మాత్రమే వస్తాయి. కీస్ ఇస్తే కీస్ మాత్రమే వస్తాయి. ఐటమ్స్ ఇస్తే ఐటమ్స్ అంటే రెండు వస్తాయి, కీ అండ్ వాల్యూ. ఓకేనా? సో కీ అండ్ వాల్యూ కలిపితే మనకు రెండింటి కలిపి ఐటమ్ అంటారు. ఓకేనా? సో మన కీస్ కావాలన్నప్పుడు కీసే వస్తాయి, వాల్యూస్ కావాలన్నప్పుడు వాల్యూస్ వస్తాయి. ఏ విధంగా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఐటమ్స్ అన్నప్పుడు ఐటమ్స్ అంటే రెండు కూడా వస్తాయి, కీ అండ్ వాల్యూ వస్తాయి. తర్వాత అప్డేట్ అన్నప్పుడు మనం ఒక లైక్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, మనం కీని వాల్యూని యాడ్ చేసుకోవచ్చు. గెట్ అంటే మనం ఏదైనా యాక్సెస్ చేసుకోవడానికి వాల్యూని మనకు యూజ్ అవుతుంది బై యూజింగ్ కీ. సో ఇది మనకు డిక్షనరీ గురించి. మీరు పైథాన్ని డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ మీకు డెమో లింక్ ఇస్తున్నాను, లేదా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ నెంబర్ ఉన్నదాన్ని మన టీం వాళ్ళే. సో వాళ్ళు డెమో పంపిస్తారు, డెమో నచ్చితే జాయిన్ కావచ్చు. సో ఇదైతే మన డిక్షనరీ గురించి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా అయితే చూద్దాం రండి. సో ఇప్పుడు మనమైతే డిక్షనరీ గురించి ప్రాక్టికల్గా చేసి చూద్దాం రండి. సో న్యూ ఫైల్ అది తీసుకోండి. ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకుందాం. సో డిక్షనరీ .py అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు డిక్షనరీ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ నేను డిక్షనరీ ఫస్ట్ మనం టైప్ చెక్ చేసుకుందాం. సపోజ్ ఈ విధంగా ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా ఇచ్చాను. సో కర్లీ బ్రేసెస్ పెట్టాను. సో ప్రింట్ టైప్ ఇవ్వండి, ఏ ఇచ్చేసాను. సో ఇప్పుడు దీని ఒక టైప్ చెక్ చేద్దాం. సో టైప్ చెక్ చేస్తే ఏమొచ్చింది నాకు? ఇవ్వండి, డిక్షనరీ వచ్చింది. సో ఈ విధంగా చూడండి, కర్లీ బ్రేసెస్ పెడితే మనకి డిక్షనరీ వచ్చేసింది. సో ఇదైతే క్లియర్ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఇంకా కొన్ని డిక్షనరీ అయితే మనం సంథింగ్ కీ అండ్ వాల్యూస్ ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు సపోజ్ డి ఈక్వల్ టు అని తీసుకుంటున్నాను నేనైతే. సో 2 : నేను ఇక్కడ సపోజ్ XY అని ఇచ్చాను. ఓకే, XY అని ఇచ్చాను, కామా. నెక్స్ట్ సపోజ్ 25:25 నేను ఇక్కడ మహేష్ అని ఇచ్చాను. ఓకే, తర్వాత కామా. నెక్స్ట్ మనం సపోజ్ ఇక్కడ మనం ఏం చేద్దాం, లైక్ సంథింగ్ ఏదైనా స్టార్ అని ఇచ్చాను. ఓకే, ఇది ఒక కీ అండ్ వాల్యూ వచ్చేసరికి 5 అని ఇచ్చాను. ఓకేనా? సో ఇప్పుడు మనకు కీ అనేది ఎప్పుడు కూడా ఏమని చెప్పాను, యూనిక్ గా ఉండాలి అండ్ డూప్లికేట్ ఉండకూడదు. సో అవి ఎందుకంటే ఇమ్యూటబుల్, మళ్ళీ చేంజ్ చేయలేము. కీని తీసుకొచ్చి మళ్ళీ మీరు 2 ఉన్నదాన్ని ఇప్పుడు 3 చేయలేరు, అలా చేయలేరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత యూనిక్ గా ఉంటే 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాకూడదు కీ వాల్యూగా. సో ఇదైతే మనకు ఐడియా అయితే ఉండాలి. సో ఇది ఒక డిక్షనరీ. సో ఇప్పుడు మనం ప్రింట్. సో మనం ఏం చేద్దాం, లైక్ ఇప్పుడు నాకు ఏదైనా యాక్సెస్ చేయాలని ఉంది. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు డి అని ఇస్తున్నాను. సో ఏ విధంగా వస్తుంది చూడండి. సో ఈ విధంగా డిక్షనరీ వచ్చేసింది. ఓకేనా? చూడండి, కీ వాల్యూ ఈ విధంగా వస్తుంది. సో ఈ రెండింటిని కలిపి ఏమంటాను, కీ వాల్యూ రెండింటిని కలిపి ఏమంటాను, ఐటమ్ అంటాను. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత సపోజ్ నాకు ఇప్పుడు ఏంటి, లైక్ మహేష్ అనే నేమ్ ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. సో నాకు దాని ఒక కీ నెంబర్ ఇవ్వాలి. ఇప్పుడు దాని ఒక కీ నెంబర్ ఏ విధంగా ఇస్తామంటే ఈ విధంగా 25 ఇవ్వాలి.
అప్పుడు మనకు మహేష్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి మహేష్ అని వచ్చింది. సో మనం మహేష్ ని యాక్సెస్ చేసుకోవాలంటే నేను కీ వాల్యూ ఇవ్వాలి. సో కీ ఇవ్వాలి. ఓకేనా, కీ వాల్యూ అంటున్నాం ప్రతిసారి, సారీ. సో కీ ఇవ్వాలి. కీ ఇస్తేనే వాల్యూ. ఓకేనా. సో కీ అనేది ఇది, కాలం తర్వాత ఉండేది వాల్యూ. ఇది మనకు మహేష్ ని యాక్సెస్ చేయాలంటే దాని కీ వాల్యూ ఇచ్చాను. సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు ఏంటి, ఫైవ్ ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు స్టార్ అని ఇవ్వాలి. సో స్టార్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు చూడండి ఫైవ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వదు. కావాలంటే మనం చూసుకోండి, ఇప్పుడు సపోజ్ ఇండెక్సింగ్ మీరు ఎలా ఇచ్చేవారు, అప్పుడు జీరో ఇండెక్స్, వన్ ఇండెక్స్ అని ఇచ్చేవారు. సో అలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇంతకుముందు ఇండెక్స్ లేదు చూడండి, కీ ఎర్రర్ అని వచ్చింది, అసలు కీ అనేది లేదు. సో అందుకోసం ఆ కీ ఉండదు. సో మనకి ఇక్కడ 0 1 2 3 ఆ విధంగా కాదు, ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో కీ వాల్యూస్ ఆ విధంగా డిక్షనరీలో ఇది ఒక ఏంటి, స్టార్ అనేది ఒక కీ, కీ అనేది, తర్వాత 25 అనేది ఇక్కడ కీ, 2 అనేది ఒక కీ. ఇప్పుడు నాకు మహేష్ ని యాక్సెస్ చేసుకోవాలన్నప్పుడు 25 అని ఇచ్చాను అనుకోండి, ఆ వాల్యూని మనం మహేష్ అనే వాల్యూని యాక్సెస్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం అయితే యాక్సెస్ చేసుకోగలుగుతాం సింపుల్ గా. సో ఇది క్లియర్ కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే మెథడ్స్ ఏమేమి ఉన్నాయో అవి చూద్దామండి. సో దీన్ని అయితే మనకి ఏంటి, ఈ డిక్షనరీని కాపీ చేసుకుందాం. ఓకే. సో దీని అయితే కామెంట్లో పడతాం ఇప్పుడైతే. సో నెక్స్ట్ మనకు ఉన్న మెథడ్స్ ఏమేమి ఉన్నాయండి, ఆ మెథడ్స్ మనకు ఒకసారి మనకి ఏంటి, సో ఆ మెథడ్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏం మెథడ్ ఉంది, గెట్. గెట్ మెథడ్ ఉంది. ఓకే. సో గెట్, తర్వాత నెక్స్ట్ అప్డేట్, తర్వాత వాల్యూస్, కీస్, ఐటమ్స్. ఓకేనా, చాలా ఇది పేర్లోనే ఉంటుంది. గెట్ అంటే మనం కీ వాల్యూ తీసుకొని ఇస్తాం, అప్డేట్ అంటే యాడ్ చేయడం. చూడండి ఇప్పుడు మీరు ఒక్కొక్కటి చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇది ఒక డిక్షనరీ అయితే ఇప్పుడు తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు కీస్. కీస్ ఏ విధంగా మనం యాక్సెస్ చేస్తామో చూడండి. సో ఇప్పుడు సపోజ్ మనం గెట్ గెట్ యూజ్ చేద్దాం ఫస్ట్. గెట్, సో ప్రింట్, ప్రింట్ వేరియబుల్ నేమ్ డాట్ గెట్. ఇప్పుడు దీంట్లో కీ ఇవ్వాలి. కీ ఇస్తే అది మనకు యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను 25 ఇచ్చాను అనుకోండి ఈ విధంగా, అప్పుడు మనకు వాల్యూ అనేది వస్తుంది. ఏంటి లేదు, మనం జస్ట్ మన వాల్యూ ప్రింట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ గెట్ అనేది యూజ్ అవుతుంది. బై యూజింగ్ కీ ఇవ్వాలి. దీంట్లో కీ ఇస్తున్నాను చూడండి, 25 అనేది కీ అండి. సో కీ ఇచ్చాను, అప్పుడు నాకు వాల్యూ వచ్చింది. చూడండి మహేష్ అనే వాల్యూ వచ్చింది. సపోజ్ మీరు ఇక్కడ 2 ఇచ్చారనుకోండి, 2 ఇస్తే నాకు ఏమొస్తుంది, ఇప్పుడు XY అని రావాలి. చూడండి XY అనేది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏంటి, కీ పాస్ చేసి వాల్యూస్ అయితే తెచ్చుకుంటాను. సో ఇది గెట్ మెథడ్. తర్వాత వచ్చేసరికి దాని కామెంట్ పెట్టేసాను, మళ్ళీ అదే డిక్షనరీ వాడుకుంటున్నాను. సో ఇప్పుడు వాల్యూస్. వాల్యూస్ అన్నప్పుడు నాకు ఏం చేయాలి, ఓన్లీ వాల్యూస్ వస్తాయి. చూడండి ఇప్పుడు ప్రింట్, ప్రింట్ డి డాట్ వాల్యూస్. ఓకేనా. సో ఈ విధంగా వాల్యూస్ అని ఇచ్చేస్తే మొత్తం వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, XY, మహేష్, 5. ఈ విధంగా మనకు వస్తాయి చూడండి. ఆ, చూడండి డిక్షనరీ వాల్యూస్ XY, మహేష్, 5 వచ్చాయి. XY ఇది, మహేష్ వచ్చింది, 5 వచ్చింది. ఈ విధంగా వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలని చెప్పాను, ఇవ్వండి మనం వాల్యూస్ అనే మెథడ్ అనేది యూజ్ చేసుకోవాలి. వాల్యూస్ అనే మెథడ్ అయితే మనం ఇచ్చేస్తే మనకు వాల్యూస్ అనేది వస్తుంది. సో ఇది తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ గెట్ అంటే ఏం చెప్పాను, జస్ట్ కీ వాల్యూ ఇవ్వాలి. కీ వాల్యూ ఇస్తే మనకు ఏంటి, వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ వాల్యూస్ కావాలనుకున్నప్పుడు వాల్యూస్ మెథడ్ చేయాలి. తర్వాత మనకు సపోజ్ ఓన్లీ కీస్ కావాలి, ఓన్లీ నా కీసే కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ డి డాట్ మళ్ళీ కీస్ మెథడ్ ఇచ్చేయాలి. కీస్ మెథడ్ ఇచ్చేసారు అనుకోండి, సో ఇప్పుడు ఓన్లీ మనకి ఏంటి 225 స్టార్ వస్తుంది. సో చూడండి 225 స్టార్. ఈ విధంగా మనకేమొచ్చాయి, ఇప్పుడు ఓన్లీ ఏ మెథడ్ చేస్తున్నాం, కీస్ మెథడ్. గెట్ అన్నప్పుడేమో కీ ఇచ్చి మనం వాల్యూ తెచ్చుకున్నాం. వాల్యూస్ అంటే ఓన్లీ వాల్యూస్ వచ్చాయి. కీస్ అంటే ఏమొచ్చాయి, కీస్ వచ్చాయి. సో ఈ విధంగా 225 స్టార్ అయితే వచ్చేసింది. ఇది కీస్. కీస్ కూడా చూసేసారు కదా. నెక్స్ట్ మనకు ఏమేమి మెథడ్స్ అయిపోయాయి, ఇప్పుడు గెట్ చూసాం, తర్వాత వాల్యూస్ చూసాం, కీస్ చూసాం. ఓకేనా. తర్వాత ఐటమ్ చూద్దాం. ఇప్పుడు మనకు ఇప్పటి వరకు ఒక్కొక్కటి చూసాం కదా, ఇప్పుడు రెండు చూద్దామండి. ఓకేనా. సో ప్రింట్, ఓకేనా, ప్రింట్ డి డాట్ ఐటమ్స్. సో చూడండి ప్రింట్ డి డాట్ ఐటమ్స్. ఓకే. సో అది వేరియబుల్ నేమ్ డాట్. సో చూడండి ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయి, ఒక లిస్ట్ లాగా మనకు ఏంటి, లైక్ ఒక ఒక ఆర్డర్లో మనకేంటి, ఫస్ట్ ఏమొచ్చాయి, ఒక కీ, ఒక వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ. ఈ విధంగా మనకు బాగా వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనకు ఐటమ్స్ రెండు రావాలనుకున్నప్పుడు మనకు ఐటమ్స్ అనేటివి ఇవ్వాలి. సో ఐటమ్ మెథడ్ అయితే ఇచ్చేసాం. ఓకేనా. సో ఇది ఐటమ్ మెథడ్ గురించి కూడా చూసేసారు. నెక్స్ట్ మనకు ఇంకో మెథడ్ ఏంటి, అప్డేట్ మెథడ్. అప్డేట్ అంటే ఏం చెప్పాను, ఏదైనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, ఈ ఉన్న దాంట్లో ఇంకేదైనా డిక్షనరీ వాల్యూ మనం కీ అండ్ వాల్యూని యాడ్ చేసుకుందాం. ఏ విధంగా, డి డాట్ అప్డేట్.
ఇప్పుడు మీరు చూసుకోండి ఎక్కడ వరకు ఉంది, *5 వరకు ఉంది. సో డి డాట్ అప్డేట్. సో ఇక్కడ ఏంటంటే కరెక్ట్ ఇదే ప్లేస్ లో అప్డేట్ పోయి ఈ లైక్ ఈ ఇండెక్స్ లోనే అప్డేట్ కావాలి అట్లా ఏమి ఉండదు. సో ఇక్కడ అనడండి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం ఎక్కడైనా అది చివరికి యాడ్ అవ్వచ్చు మేబీ ఎక్కడైనా. సో చూడండి ఒకసారి, నేను ఇక్కడ ఆర్డర్ అని ఉన్నది. ఇప్పుడు ఈ ఇండెక్స్ దగ్గర వెళ్ళాలి, ఎందుకంటే ఇండెక్సింగ్ లేదు కదా ఇక్కడ. సో ఇప్పుడు చూడండి సింపుల్ గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ పెట్టేసి లైక్ సపోజ్ 448 కీ అని ఇచ్చేసి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను 6 అనేది వాల్యూ ఇచ్చాను. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది యాడ్ కావాలని ఇస్తున్నాను. సో దీన్ని ఇది ఇచ్చేసి ఇప్పుడు ప్రింట్ దీని ప్రింట్ చేసుకుందాం అప్డేట్ అయిన తర్వాత. సో చూడండి ఇప్పుడు, సో ఇక్కడ చూడండి 45కి 6 వాల్యూ లాగా యాడ్ అయ్యింది చూడండి. సో ఇక్కడ కావాలంటే మనం ఒకసారి స్క్రీన్ చూడండి, ఇక్కడ 45 ఇక్కడ *5 వరకు ఉంది. ఇప్పుడు నేను ఇది యాడ్ చేసాం కాబట్టి ఇది యాడ్ అయ్యింది. సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ రాసాం. ఓకేనా. సో అప్డేట్ చేసామా లేదా. సో ఈ విధంగా అప్డేట్ చేసినప్పుడు మనకు యాడ్ అయిపోతుంది. అప్డేట్ అనేది ఈ విధంగా మన ఒక డిక్షనరీ కీ అయిన వాల్యూని ఒక ఐటమ్ని యాడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యిందా లేదా. సో ఈ విధంగా మనం అయితే చూసాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ అన్ని అయిపోయాయి కదా మనకు నార్మల్ గా ఉన్న మెథడ్స్ చూడండి ఒకసారి. గెట్ అంటే ఏంటి, మనకి ఈ వాల్యూ ఇచ్చి తెలుసుకున్నాం, యాక్సెస్ చేసుకున్నాం వాల్యూని. అప్డేట్ అంటే ఇప్పుడు యాడ్ చేసుకున్నాం వాల్యూస్ వస్తాయి. కీస్ అంటే కీస్ వస్తాయి, ఐటమ్స్ అంటే బోత్ రెండు కూడా వచ్చాయి. సో ఇప్పుడు ఇదైతే క్లియర్ అయిపోయింది మీకు. నెక్స్ట్ మనం లైక్ ఒక ఫర్ లూప్. ఓకేనా. కొద్దిగా ఏముండదు, సింపుల్ అండి ఫర్ లూప్. నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యలేదు, మళ్ళీ ముందు ముందు డిస్కస్ చేస్తాం. ఫర్ ఐ ఇన్. ఓకేనా. సో ఫర్ ఐ ఇన్ ఒక డిక్షనరీ ఉంది, ఈ విధంగా డిక్షనరీ ఉంది. సో మనకి ఇప్పుడు ఓన్లీ ఇలా ఇచ్చేసి కొలను పెట్టేసాం. ఓకేనా. సో ఈ విధంగా నేను జస్ట్ ఈ విధంగా ఇచ్చేసాను కదా. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు సో ప్రింట్ ఐ అని ఇచ్చాను. సో ప్రింట్ ఐ అని ఇస్తే ఇక్కడ ఏం వస్తాయి చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. నేను డిక్షనరీ మొత్తం రాసాను, ఏం వస్తుంది అవుట్పుట్ లైక్ ఇటరేషన్ జరిగి ఓన్లీ 225 స్టార్. ఓన్లీ ఏమొచ్చాయి నాకు ఇక్కడ, ఓన్లీ కీస్ వస్తున్నాయి. చూసారా, ఓన్లీ మనకి ఇక్కడ ఏమొచ్చాయి, కీస్ వచ్చాయి. సో ఎప్పుడు ఇలా నేను జస్ట్ ఇటరేషన్ చేసినప్పుడు ఓన్లీ కీస్ వచ్చాయి. ఒకవేళ మీకు ఏం కావాలి, సపోజ్ మీకు వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ డాట్ వాల్యూస్ అని ఇవ్వాలి. సో ఈ విధంగా డాట్ వాల్యూస్ అని ఇస్తే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు వాల్యూస్ వస్తాయి చూడండి. XY మహేష్ 5 ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో ఆటోమేటిక్గా మీకు ఒకవేళ సపోజ్ మీకు ఓన్లీ ఆల్రెడీ మీకు డైరెక్ట్ కీస్ వస్తున్నాయని చూశాను, ఆల్రెడీ మీకు డైరెక్ట్ కీ రావడం చూసారు ఇప్పుడు లైక్ చూసినప్పుడు ఫస్ట్ ఇటరేషన్ చేసినప్పుడే. సో ఇప్పుడు ఒక ఇలా చూసిన చూడండి, లైక్ ఏంటి 225 స్టార్ ఇలా కీస్ ఇస్తే కీస్ కూడా వచ్చేసాయి. సో కీస్ డాట్ వాల్యూస్ ఈ విధంగా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఐటమ్స్ కావాలి అంటే బోత్ మీ కీ అండ్ మనకి వాల్యూ కావాలనుకున్నప్పుడు, రెండు కూడా రావాలనుకున్నప్పుడు, ఐటమ్స్ రావాలనుకున్నప్పుడు ఏం లేదు జే ఐ జే ఇక్కడ మనకు ఐటమ్స్ అని ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి కీ ఒకటి వాల్యూ తీసుకుంటుంది కాబట్టి ఇటరేషన్ లో ఒకటి ఐ ఇచ్చాను, ఒకటి జే అని ఇచ్చాను. సో ప్రింట్ I, J అని ఇస్తున్నాను. సింపుల్ అండి ఇది ఫర్ లూప్. సో ఇలా మనకు జే ఇప్పుడు ఐలో మనకు ఒకటి కీ ఇంకోటి జేలో వాల్యూ. సో అందుకోసమే మనకి IJ గా తీసుకున్నాం. సో ఐటమ్స్ నాకు బోత్ ఇప్పుడు రెండు కూడా చూడండి, రెండు వస్తాయి 2XY. సో కీ వచ్చింది, వాల్యూ వచ్చింది. కీ 25 మహేష్ వాల్యూ వచ్చింది. స్టార్ అనేది కీ, 5 అనేది వాల్యూ. సో బోత్ ఐటమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఐటమ్ అనేది మనకు రావాలనుకుంటే ఐటమ్స్ మెథడ్ అయితే యూజ్ చేసాం. ఈ విధంగా ఇటరేషన్స్ కూడా చూసేసాం ఫర్ లూప్ యూజ్ చేసుకొని. సింపుల్ అండి, ఏం కన్ఫ్యూజ్ అవసరం లేదు. ముందు ముందు మీరు ఆ లూప్ గురించి వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుసుకుంటారు. సో ఇది మనకు గెట్, అప్డేట్, వాల్యూస్, కీస్, ఐటమ్స్ ఇవన్నీ కూడా చూసేసాం. సో ఇది మనకు డిక్షనరీ గురించి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అదే విధంగా ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో మీ ఫ్రెండ్ కి వెంటనే వీడియోని షేర్ చేయండి. So please like, share and subscribe to Python Life YouTube channel.